అండ్ స్టూడెంట్స్ కి వచ్చేసరికి ద ఫ్యూచర్ మీరే కాబట్టి వాట్ ఎవర్ ఎక్కడి నుంచి అయినా సరే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా, అర్థమయ్యేలా చెప్తా. ఎందుకంటే మా ఇంగ్లీష్ మిస్ నాకు అన్ని ఎగ్జాంపుల్స్ తోనే చెప్పారు నీట్ గా అర్థమయ్యేటట్టు. సో ఇది ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ ఫర్ ఒక పర్టికులర్ ల్యాండ్ అనుకుందాం. ఇట్స్ యువర్ లైఫ్ అనుకోండి, ఇట్స్ ఒక కెరియర్ అనుకోండి, ల్యాండ్ అనే మన కెరియర్ అనుకోండి. బేస్మెంట్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. ద బేస్మెంట్ అనేది మన లైఫ్ లో బేస్మెంట్ ఎప్పుడైనా సరే స్కూల్ డేసే కదా. స్కూల్లో మన బేస్మెంట్ పర్ఫెక్ట్ ఉంటే తర్వాత కన్స్ట్రక్షన్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ ఒక లైఫ్ లో ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మన బేస్ లో మనం పునాది ఎంత గట్టిగా ఉంటే అంటే స్కూలింగ్ లో కానీ, నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ అని చెప్తాను నేను, ఓన్లీ నాట్ ఫర్ స్టడీస్, వాట్ ఎవర్ కల్చరల్స్ లో కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో కానీ వీరందరిలోని మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలిగితే అంత పైకి లెగిస్తారు. అండ్ డోంట్ థింక్ లైక్ ఎ నార్మల్ ఆర్డినరీ జాబ్, నార్మల్ ఆర్డినరీ థింగ్ ఫర్ మంత్లీ శాలరీ. థింక్ బిగ్, ఎయిమ్ బిగ్, ఎఫర్ట్ బిగ్ అండ్ అచీవ్ బిగ్. నేను అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.